హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. మనం చూడొచ్చు తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు కలర్ డెకరేషన్ తిరుపతి నుంచే ప్రారంభం అవ్వడం జరిగింది. విద్యుత్ దీపాల అలంకరణ అంటే సహజంగా తిరుమలలో ఎంతో వైభవంగా ఉంటుంది. పుష్పాలంకరణ గానీ, అదేవిధంగానే విద్యుత్ దీపాల అలంకరణ. ఆ విద్యుత్ దీపాల అలంకరణ మధ్యన తిరుమలలో ఆ భారీ కటౌట్లు, స్వామివారి ప్రతిమలు ఇవన్నీ గూడా భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే తిరుపతి గూడా పుణ్యక్షేత్రం గాబట్టి, ఇక్కడి నుంచే భక్తులంతా గూడా వెళ్తారు గాబట్టి, ప్రతిసారి గూడా బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భంలో తిరుపతిలో గూడా ఎంతో అందంగా రోడ్లు గానీ, ఇలాంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గూడా ఈ రకంగా విద్యుత్ దీపాల అలంకరణ కంప్లీట్‌గా టీటీడీనే ఏర్పాటు చేస్తుంది. మనం చూడొచ్చు తిరుమలకెళ్ళేటటువంటి ప్రధాన రహదారి ఇది. తిరుచానూరు నుంచి ఇటా కపిల తీర్థం, అలిపిరి మీదుగా తిరుమలకి ప్రతి భక్తుడు కూడా వాహనాలు వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా బస్సుల్లో వెళ్ళే ప్రయాణికులు వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలను చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆహ్లాదపరిచే విధంగా స్వాగత తోరణాలన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు బస్టాండ్ దాటిన తర్వాత బస్టాండ్ నుంచి కూడా వెళ్తున్న సందర్భంలో లీలామహల్ దాటిన తర్వాత కపిల తీర్థం దగ్గర ఈ సర్కిల్ ఇదంతా కూడా మనం చూడొచ్చు విజువల్స్‌లో. బస్సులు చూడు ఏ విధంగా ఎంత మంది భక్తులు వెళ్తున్నారు. అదేవిధంగానే వాహనాలు, రోడ్లకు ఆ కలర్‌ఫుల్ లైటింగ్ సెట్టింగ్స్. ఇది కపిల తీర్థం సర్కిలు. ఆ కపిలేశ్వర స్వామి ఆలయం వద్దన కూడా చూడొచ్చు. ఈ ఆర్చ్ వద్దన ఏ రకంగా డెకరేషన్స్ ఎంత అద్భుతంగా కలర్‌ఫుల్‌గా విద్యుత్ దీపాల అలంకరణ ఏ విధంగా ఏర్పాటు చేశారు. భక్తులు ఎందుకంటే ఇవాళ గత ఆల్రెడీ 3, 4 రోజుల నుంచి కూడా తిరుమలకి సంబంధించి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటల స్వామివారు వివిధ వాహనాలపైన ఊరేగుతారు. ఆ సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకుని పునీతులవుతూ ఉంటారు. మరి ఆ భక్తులకి అందరికీ కూడా ఎంతో సంతృప్తినిచ్చే విధంగా కూడా టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గరుడోత్సవం, భగవంతునికి ఇష్టమైనటువంటి వాహన సేవ. అన్ని వాహనాల మీద ఊరేగినప్పటికీ కూడా గరుడ వాహనం అంటేనే భగవంతునికి మరింత ఇష్టం, మరింత ప్రీతి. అందువల్ల ఆయనకి ఇష్టమైనటువంటి వాహనం పైన తిరుమల శ్రీవారు ఊరేగుతున్నటువంటి సందర్భంలో ఈ ఆ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆ స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తారు. ఆల్రెడీ ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే అర్ధరాత్రి నుంచే భక్తులు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కానీ, ఈఓ సింఘాల్ గారు కానీ, మిగిలిన అధికారులందరూ కూడా ఎస్పీ గారు తిరుపతి వీళ్ళందరూ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా గరుడోత్సవానికి సంబంధించి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని. సో మొత్తం మీద మరి కాసేపట్లో గరుడోత్సవం ప్రారంభం కాబోతోంది. మనం చూడొచ్చు తిరుపతి గరుడ సర్కిల్ మనం చూడొచ్చు. ఇక్కడ గరుడ సర్కిల్ నుంచే వాహనాలన్నీ కూడా తిరుమలకు వెళ్తూ ఉంటాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ద్విచక్ర వాహనాలన్నింటినీ కూడా టీటీడీ నిలుపుదల చేయడం జరిగింది. ఎందుకంటే విపరీతమైనటువంటి వాహనాల రద్దీ వస్తారు. అదే కాకుండా బస్సులు కూడా ప్రతి 2 నిమిషాలకి తిరుమలకి బస్సులు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా దాదాపుగా ఒక 400-500 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజంతా కలిపి ఒక 3,000-4,000 ట్రిప్పులు తిరుమల, తిరుపతి రాకపోకలు ఏర్పాటు చేయడం జరిగింది. సో భక్తుల సౌకర్యార్థం ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. తిరుమలలో కూడా చాలా ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కావచ్చు, పార్కింగ్ ప్లేసెస్ అన్నిటినీ కూడా పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక యజ్ఞంలో జరుగుతుంది. భగవంతుని దర్శనం కోసం ముక్కోటి దేవతలు వచ్చి బ్రహ్మోత్సవాలు దగ్గరుండి నిర్వహిస్తుంటే ఆ భక్తుల కోసం, సౌకర్యాల కోసం భగవంతుని సేవకులుగా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఎస్పీ కావచ్చు, మిగిలినటువంటి అధికారులందరూ కూడా దగ్గరుండి వారి సిబ్బందితో ఆ భక్తులు తిరుమలకు వస్తున్నప్పుడు సందర్భంగా వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే స్వామివారికి సంబంధించిన ప్రధాన రహదారి తిరుమలకు వెళ్ళడానికి. మనం అలిపిరి బస్ స్టాండ్ అంటారు దీన్ని. ఇక్కడి నుంచి చూడవచ్చు తిరుమలకి సంబంధించి భక్తుల తాకిడి, భక్తుల రద్దీ ఏ విధంగా ప్రారంభమైందో.
ఎంత రద్దీ వెళ్ళినా, ఎన్ని రకాల ఏర్పాట్లు చేసినా, ఎక్కడో ఒక చోట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా సహృదయంతో, భగవంతుని మీద భక్తితో ఎవరు కూడా దాన్ని బయట పెట్టుకోరు. చిన్న చిన్న ఇబ్బందులున్నా, చిన్న చిన్న సమస్యలున్నా వాటన్నిటిని కూడా భగవంతుని పైన భారం వేసి మీరు స్వామి దర్శనాన్ని, స్వామి అనుగ్రహం పొంది ఇక్కడి నుంచి కూడా వెళ్ళండి అంటూ కూడా టీటీడీ కూడా ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా ఒక చోట కూర్చున్న సందర్భంగా చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు రావడం సహజం. అలాంటి తరుణంలో అందరూ కూడా భగవంతుని పైన భారం వేసి ఎక్కడా కూడా అంటే విమర్శలకు తావు లేకుండా సహకరించినట్టు కూడా టీటీడీ నిత్యం విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది. అందువల్లనే అలాంటి పరిస్థితి కూడా లేకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో రకాల చర్యలు టీటీడీ తీసుకుంటూ ఉంటుంది. వాళ్ళు కూడా మానవ పరిస్థితులే ఉంటాయి కాబట్టి, నిర్ణయాలే ఉంటాయి కాబట్టి ఒక్కోసారి కొంచెం ఇబ్బందులు తలెత్తాయి. ఆ సందర్భంగా పెద్ద మనసుతో అందరూ కూడా సహకరించినట్టు కూడా టీటీడీ చెప్తూ ఉంటుంది. ఇది నిత్యం చెప్పేటటువంటి మాటగానే మనం చెప్పొచ్చు. ఏదైనా సరే ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి, వెంటనే మేము దాన్ని సమస్యను పరిష్కారం చేస్తామంటూ కూడా చెప్తూ ఉంటారు. సో తిరుమలకి సంబంధించి చూడొచ్చు, వేలాది మంది భక్తులతో తిరుమల ప్రారంభం అవడం జరిగింది. గరుడ సేవకు సంబంధించి ఇదే ప్రధానమైనటువంటి ఆర్చ్ గరుడ సర్కిల్. ఈ గరుడ సర్కిల్లోనే మనం చూడొచ్చు స్వామివారికి సంబంధించినటువంటి గరుత్మంతుడు గరుడ స్వామివారు కూడా ఇక్కడే ఉన్నారు చూడొచ్చు మన విజువల్స్లో. ఈ గరుడ సర్కిల్లో ఇక్కడ నుంచి దాటిన తర్వాతనే ఇంకా చెకింగ్ పాయింట్ ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఇక్కడ నుంచే భక్తులు, విఐపీలు, సామాన్య భక్తులు వీళ్ళందరూ కూడా వాహనాల తాకిడి భారీగా పెరగడం జరిగింది. ఈ ఒక్క రోజు కోసమే, ఆ గడియల కోసమే, ఆ గరుడ సేవ, ఆ గరుత్మంతునిపై స్వామివారు ఊరేగుతున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారి దర్శనం కోసమే ఈ రకంగా రావడం జరిగింది.